హాయ్ హలో ఫ్రెండ్స్. కోలీవుడ్ స్టార్ డైరెక్షన్ లోకేష్ కనగరాజు కొత్త ప్రొడక్షన్ కంపెనీ జీక్వాడ్ ప్రొడక్షన్లో వచ్చిన ఫైట్ క్లబ్ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక అబ్బాస్ రెహమత్ డైరెక్షన్లో విజయ్ కుమార్ హీరోగా, మనీషా మోహన్ హీరోయిన్గా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, నార్త్ చెన్నై ప్రాంతంలో చాలామంది చిన్నారులు చదువుకు దూరమై డ్రగ్స్ సప్లయర్లుగా మారుతుంటారు. వారందరికీ స్పోర్ట్స్లో ట్రైనింగ్ ఇచ్చి మంచి మార్గంలో నడిపేందుకు బెంజిమాన్ ప్రయత్నిస్తుంటాడు. అతని అండదండతో మన హీరో గొప్ప ఫుట్బాల్ ప్లేయర్ అయ్యి మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటాడు. కానీ బెంజి తమ్ముడు బెంజిని చంపేయడంతో హీరో ఫుట్బాల్ కళకు ఫుల్ స్టాప్ పడుతుంది. మరి బెంజిని తన తమ్ముడు ఎందుకు చంపాడు, హీరో ఫుట్బాల్ కళ ఏమైంది, ఆ తర్వాత మన హీరో జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి అనేది ఈ సినిమా కథ. ఇంకా ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ ఫైట్ క్లబ్ సినిమాను డైరెక్టర్ అబ్బాస్ రెహమత్ నార్త్ చెన్నై నేటివిటీతో చాలా రియలిస్టిక్గా తెరకెక్కించారు. ఈ సినిమా మొత్తం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో సాగుతుంది. కాలేజీలో ఉన్న హీరోతో పాటు అతడి ఫ్రెండ్స్పై అటాక్ చేసేందుకు విలన్ గ్యాంగ్ ప్రయత్నించే సీన్తో సినిమా స్టార్ట్ అవుతుంది. అక్కడ సీన్ కట్ చేస్తే చివరిలో దాని ముందు వెనక ఏం జరుగుతుంది అన్నది చూపిస్తారు. అయితే డైరెక్టర్ ఈ సినిమాలో చాలా చోట్ల అలాంటి టెక్నిక్ వాడాడు. ఫస్ట్ హాఫ్లో వదిలేసిన చాలా ప్రశ్నలకు సెకండ్ హాఫ్లో ఆన్సర్ ఇస్తూ ఆడియన్స్ని ఎంగేజ్ చేశాడు. క్లైమాక్స్లో వేర్వేరు చోట విలన్స్తో ఫైట్ చేసి సీన్స్ ఇంప్రెసివ్గా ఉంటాయి. ఇంకా ఈ ఫైట్ క్లబ్ కథ రొటీన్గా ఉన్నా కానీ టేకింగ్ కొత్తగా అనిపిస్తుంది. అయితే స్టార్టింగ్లో వచ్చే కొన్ని మెయిన్ క్యారెక్టర్ల సీన్స్ స్లోగా రన్ అవుతాయి. ఆ తర్వాత హీరో ఎంట్రీతో కథ స్పీడ్ అందుకుంటుంది. ఇక హీరో హీరోయిన్ లవ్ స్టోరీ సెట్ అవ్వలేదనిపిస్తుంది. విలన్తో హీరోకు గొడవ లవ్ స్టోరీతో ముడిపడి ఉంటుంది. అది అంత ఎంగేజింగ్గా అనిపించదు. దాని తర్వాత మనకు హీరోయిన్ ఎక్కడ కనిపించదు. ఇక క్లైమాక్స్ ఫైట్ దర్శకుడి టాలెంట్ని మనం గుర్తించవచ్చు. వేరువేరు సీన్లలో ఉన్న విలన్స్తో హీరో ఫైట్ సీన్స్ చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి. దానికి తగ్గ స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. ప్రతి క్యారెక్టర్ చాలా రియలిస్టిక్గా ఉండేలా జాగ్రత్త పడ్డాడు డైరెక్టర్. ఇంకా క్యారెక్టర్ల పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే, సెల్వా క్యారెక్టర్ విజయ్ కుమార్ 100% న్యాయం చేశాడు. ఈ క్యారెక్టర్లో విజయ్ కుమార్ యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది. ఇక హీరోయిన్గా చేసిన మనీషా మోహన్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇంకా మిగతా ఆర్టిస్టులు తమ పాత్రల మేరకు ఓకే అనిపిస్తారు. ఇంకా చెప్పాలంటే, ఈ ఫైట్ క్లబ్ మూవీ రన్ టైం వచ్చేసి 2 గంటల 19 నిమిషాలు ఉంటుంది. కథ రొటీన్గా ఉన్నా కానీ మేకింగ్ కొత్తగా అనిపిస్తుంది. ఇంకా హీరో విజయ్ కుమార్ యాక్టింగ్ కూడా మనని సాటిస్ఫై చేస్తుంది. హార్ట్ సీన్స్, రొమాన్స్ సీన్స్ లేవు కాబట్టి ఫ్యామిలీతో హాయిగా చూడవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఫైట్ క్లబ్ మూవీ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.